తమిళ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగుతున్న హీరో రజనీకాంత్. ఇక రజనీకాంత్ చేసిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా 70 చాలా మంచి విజయాలు సాధిస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాల పైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్న కూలీ సినిమా యుఎస్ లో ఈ రోజు రిలీజ్ అయింది. మరి యుఎస్ లో ఈ రోజు ప్రీమియర్స్ చూసిన వాళ్ళు వారి ఒపీనియన్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక కూలీగా ఉన్న వ్యక్తి తమిళనాడులో శాసించే వ్యక్తిగా ఎలా ఎదిగాడు, డాన్ గా మారిన తర్వాత ఎవరెవరు తన మీద రివెంజ్ తీర్చుకోవాలనే ప్రయత్నం చేశారు, పోలీసులకి తనకి మధ్య ఎలాంటి విభేదాలు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్ తోటి ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ చాలా అద్భుతంగా తీశాడు. ఇంతకు ముందు ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ, విక్రమ్ ఎటువంటి సక్సెస్ ని సాధించాయో ఈ సినిమా కూడా వాటికి మించి సక్సెస్ ను సాధిస్తుంది అనేసి యుఎస్ లో ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ చెప్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ గారి యాక్టింగ్ చూస్తే ఒకప్పటి సూపర్ స్టార్ మళ్ళీ కనిపించాడు అని కామెంట్లు పెడుతున్నారు. అలాగే వింటేజ్ రజనీకాంత్ గారిని చూసి ఆశ్చర్యానికి గురైనట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని భారీ ఎలివేషన్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయట. సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ విశ్వరూపాన్ని చూశామని చెప్తున్నారు. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున తన విలనిజం తోటి సూపర్ స్టార్ కు ఏమాత్రం తగ్గకుండా అదరగొట్టేశాడట. ఇక మూవీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట. అనిరుద్ అయితే ఎక్కడ సందు దొరికితే అక్కడ రజనీకాంత్ మాస్ ఎలివేషన్స్ తోటి ఒక యావరేజ్ సీన్ ని కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి పిచ్చెక్కిచ్చాడని తెలుస్తుంది. ఇక మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే వింటేజ్ లో తన యాక్టింగ్ తోటి ఏ రకంగా అదరగొట్టేవాడో అలా వింటేజ్ సూపర్ స్టార్ ని గుర్తు చేశాడట. ఇక మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసిన అమీర్ ఖాన్, ఉపేంద్ర డ్యూరేషన్ కొంచెం తక్కువైనా కానీ వారి క్యారెక్టర్స్ కు బాగా ఇంపాక్ట్ ఉంటుంది అనేసి చెప్తున్నారు. సో యుఎస్ ఆడియన్స్ పరంగా కూలీ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్టింగ్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, ఫస్ట్ హాఫ్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ అండ్ ఎమోషన్ సీన్స్.